పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రేక్షకులకు నమస్కారములు. వాస్తు గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ వాస్తులో నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి కొన్ని దోషాలు, అవిటికి ఎలా మీరు వాస్తు దోషాలు లేకుండా చేసుకోవాలో ఈ వీడియోలో చెబుతున్నాను. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. అగ్ని పురాణంలో 40వ అధ్యాయం ముఖ్యంగా మీరు చూడండి. ఆ 40వ అధ్యాయంలో పూర్తిగా వాస్తు గురించి చెప్పడం జరిగింది. అగ్ని పురాణంలో 110వ పేజీ 10వ సంపుటంలో పూర్తిగా వాస్తు గురించి ఇవ్వడం జరిగింది. అసలు వాస్తు ఎందుకు పాటించాలి, వాస్తు దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది ముఖ్యంగా తెలియాలంటే ఈ విషయం మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. పూర్వకాలంలో సమస్త ప్రాణులను నాశనం చేయడానికి ఒక భయంకరమైన రూపం పుట్టింది. అది బ్రహ్మముఖంలో ఒక భయంకరమైన ప్రాణి పుట్టడం, అది ప్రజలను పీక్కొని తినడం, అనారోగ్య సమస్యలు తీసుకురావడం, నానా విధాలుగా అందరినీ చాలా కష్టాలు పెట్టడం జరుగుతుంది. అంటే బ్రహ్మముఖంలో పుట్టిన ఆ వికృతమైనటువంటి ఆ రాక్షసి కాలంలో ప్రజలందరూ విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి ఒక భయంకరమైన రూపం బ్రహ్మదేవుని ముఖంలో పుట్టి మమ్మల్ని చాలా పీడిస్తుంది, మమ్మల్ని రక్షించి విష్ణుదేవా అని ఈ ప్రజలందరూ శ్రీమన్నారాయణని కోరుకోవడం జరిగింది. అప్పుడు మహావిష్ణువు ఆ భూతాన్ని దేవతలకిచ్చి ఆ భూమిలో, అంటే ఈ భూమిలో పాతి పెట్టడం జరిగింది. ఆయన ఆ మంత్రం దాన్ని పఠిస్తూ అప్పుడు ఆ భూమి లోపల పాతి పెట్టడం జరిగింది ఆ భూతాన్ని. మహావిష్ణువు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని ఆ దేవతలు ఉచ్చరిస్తూ ఆ భూతాన్ని భూమి లోపల పాతి పెట్టడం జరిగింది. అది బీజ మంత్రాలతో దాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడు దేవతలు అది భూమిలోనే ఉండిపోయింది. దాన్నే ఇప్పుడు వాస్తు పురుషుడు అని పిలుస్తున్నారు. అంటే మీకు అర్థమైంది కదా, ఆ భూతమే ఇప్పుడు భూమిలో ఉంది, దాన్ని వాస్తు పురుషుడు అంటారు. అంటే ప్రతి గృహం కానీ వాస్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉండకూడదు. ఉన్నట్లయితే చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఇక మనము ఇల్లు కట్టుకున్న, నూతన గృహాలు కట్టుకున్నా కూడా మనం పట్టి పీడించేది ఏంటంటే ఆ భూతము, భూమిలో పాతి పెట్టిన భూతము వాస్తుకు అనుగుణంగా కట్టినట్లయితే చాలా వరకు సమస్యలు ఉండయి, లేదా చాలా ఆ భూతమే ప్రతి గృహాన్ని పట్టి పీడించడం జరుగుతుంది. ఈ వాస్తు పురుషుని అదుపులో పెట్టాలంటే వాస్తుపతి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు వాస్తుపతి అవుతాడు ఇక్కడ. మీరు ఎందుకంటే ఈ వాస్తు గురించి పూర్తిగా మీకు మూలాల్లోకి వెళ్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. ఇంద్రుడు వాస్తు దోషపతి, ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంద్రుడు వాస్తు దేవత పతి అవుతాడు, వాస్తు దోషపతి కూడా అవుతాడు. ఇక ఈ భూమిలో పాతి పెట్టిన భూతమే వాస్తు పురుషుడు. దీనికి వాస్తుపతి ఇంద్రుడు అవుతాడు. దేవతలు మహావిష్ణువు ద్వారా ఆ మంత్రాన్ని స్వీకరించి ఈ భూతాన్ని, ఈ భయంకరమైన వికృతమైనటువంటి భూతాన్ని భూమిలో మహావిష్ణువు ఇచ్చినటువంటి ఆ మంత్రోచ్చారణ చేస్తూ భూమిలో పాతి పెట్టారు. కాబట్టి అది భూమిలోనే ఉండిపోయింది, కాబట్టి దాన్ని వాస్తు పురుషుడని అంటారు. ఇక ఈ వాస్తు పురుషుడిని అదుపులో పెట్టడానికి ఇంద్రుణ్ణి, అంటే వాస్తు పురుషునికి వాస్తుపతి, వాస్తు దోషపతి ఇంద్రుడు. ఇంద్రుడిని మహావిష్ణువు నియమించడం జరిగింది. అంటే మనము ఈ వాస్తు పురుషుడు, వాస్తు భూతం భూమిలో ఉండిపోయింది కాబట్టి మనం కొత్త గృహాలు కట్టుకున్నప్పుడు చాలా యాతన, కష్టాలు, చాలా ప్రమాదాలు తీసుకురావడం వాస్తు పురుషుని లక్షణం. కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వాస్తు శాస్త్రం, ఇది మీకు తప్పకుండా గుర్తుంచుకోండి. వాస్తు పురుషుని ద్వారా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం అవసరమని దేవతలు ఈ వాస్తు శాస్త్రాన్ని తీసుకురావడం జరిగింది. స్థలం తీసుకున్నప్పుడు చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంగా మీ గృహం ఉండాలి.
ముఖ్యంగా వాస్తు దోషానికి ఎలాంటి పూజ చేయాలి, ఎలా ప్రారంభం చేయాలంటే 64 అడుగులున్న స్థలాన్ని అర్ధకోణాకారం చేయమన్నాడు. అంటే స్థలం ఎంత తగ్గుతూ ఉన్నా అర్ధకోణాకారం కూడా తగ్గుతూ రావాలి. ఆ కోణంలో ముఖ్యంగా ఈశ్వరుని తృప్తిపరచాలి. అంటే పెరుగు, ఆవు నెయ్యి, అక్షంతలతో ముఖ్యంగా అక్కడ ఈశ్వరునికి పూజ మొదలు పెట్టాలి. దీన్ని వాస్తు పూజ అని అంటారు. అంటే ఈశ్వరునికి పెరుగు, ఆవు నెయ్యి, అక్షంతలతో ఈశ్వరుడికి నైవేద్యంగా చేసి అక్కడ వాస్తు పూజ ప్రారంభం చేయాలి. ఇక్కడ కోణం ఏర్పాటు చేసిన తర్వాత చిన్న గొయ్యి తీసి అందులో ముఖ్యంగా తాపి మేస్త్రి అక్కడ తాపి పెట్టడం ద్వారా అందులో మీరు ఆవు నెయ్యితో కలిపిన అక్షంతలు తప్పకుండా వేయాలి. ఒట్టి అక్షంతలు వేయకూడదు. ఆవు నెయ్యితో కలిపిన అక్షంతలు ఆ గొయ్యిలో వేయడం తప్పకుండా చేయాలి. తర్వాత పెరుగు కలిపిన అక్షంతలు కూడా ఆ గొయ్యిలో వేయాలి. వాస్తు పురుషుని సంతృప్తి పెట్టడానికి ముఖ్యంగా ఇంద్రుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, జయంతుణ్ణి, వర్షాది దేవతలను తప్పకుండా పూజించాలి. ఎందుకంటే వాస్తు పురుషుణ్ణి మనం సంతోష పెట్టాలంటే ఇంద్రుణ్ణి, వర్షుణ్ణి, అంటే వీరిని ఎందుకు పూజించాలంటే మీరు స్లాబ్ వేసే ముందు వర్షం కానీ బీభత్సం ఏమన్నా కాకుండా ఉండటానికి వీరిని ముఖ్యంగా పూజించాలి. లేని పక్షంలో చాలామంది వీరిని పూజించినట్లయితే చాలా అవాంతరాలు, సమస్యలు, స్లాబ్ వేసే ముందు కానీ విపరీతమైన గాలి వాన వచ్చి చాలా సమస్యలతో మీకు చాలా ఆర్థికంగా చేసిన పని మళ్ళీ చేయడం అంటూ జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా వీరిని ఆహ్వానించాలి తప్పకుండా వాస్తు పూజ చేసే ముందు. నిర్మాణం చేసే ముందు సమస్యలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్లాబ్ వేసే ముందు కానీ గోడలు నిర్మించేటప్పుడు కానీ ఏ పనులు చేయాలన్నా కూడా ఇబ్బందులు వస్తున్నాయంటే మీరు వాస్తు పూజ సక్రమంగా చెయ్యలేదని అర్థం. ఇది మీరు గుర్తుంచుకోండి. వాస్తు పూజ సక్రమంగా చేసినట్లయితే ఇలాంటి అవాంతరాలు రాకుండా ఉండడానికే ప్రతి దేవతను కూడా ఆహ్వానం చేయాలి. నిర్మాణం చేసే ముందు వాస్తు పూజలు చాలా ముఖ్యమండి. వాస్తు పూజలు శాస్త్రోక్తంగా దేవతలు చెప్పినట్లు మీరు చేస్తే ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ మీరు వాస్తు పూజ చేసే ముందు యమధర్మరాజును కానీ ఆహ్వానం చేయనట్లయితే మీకు స్లాబ్ వేసే ముందు కానీ గోడలు కట్టే ముందు కానీ గోడలు విరిగిపోవడం, స్లాబ్ కూలిపోవడం, మనుషుల ప్రమాదాలు, కాళ్ళు చేతులు విరగడం, మరణించడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఉండాలంటే అందుకే దక్షిణం వైపు యమధర్మరాజుకు నైవేద్యం తప్పకుండా పెట్టాలి. మీరు ఇది నోట్ చేసి పెట్టుకోండి. దక్షిణం దిక్కు యమధర్మరాజుకు నైవేద్యం పెట్టనట్లయితే మీకు గృహ నిర్మాణంలో స్లాబ్ వేస్తున్నప్పుడు కానీ గోడలు కడుతున్నప్పుడు కానీ కూలిపోయి చేస్తున్న వారికి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీరు వాస్తు పూజ చేయలేదు. వాస్తు పూజలో ఈ దేవతలకు మీరు నైవేద్యం కానీ వారి మంత్రోచ్చారణ కానీ చేయలేదు కాబట్టి ఇలాంటి అడ్డంకులు, సమస్యలు వస్తాయి. ఇలా వాస్తు పూజలు చేసే ముందు వాస్తు పూజల్లో ఏదైనా దోషాలు జరిగినట్లయితే ఆ గృహంలో ఉన్నవారికి నిత్యం గొడవలు రావడం, సంతానంతో గొడవలు, అమ్మాయితో కానీ అల్లుడితో కానీ గొడవలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం, ఆ ఇంట్లో వెళ్ళినప్పటి నుంచి ఒకటే గొడవలు అవుతున్నాయి, ఆర్థికంగా బాగుంటలేదు అని అంటూ ఉంటారు కదా. అందుకే వాస్తు దోషం కాకుండా ఉండడానికి వాస్తు పూజ వాస్తు పురుషునికి సంతృప్తి పరిచినట్లయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే వాస్తు పూజ చేసే ముందు మీరు ముఖ్యంగా ఎవరెవరిని తృప్తిపరచాలి, ఎవరెవరిని ఆహ్వానించాలంటే సుగ్రీవుడు, ముఖ్యంగా ద్వారపాలకుడు, పుష్పదంతుడు, అశువును, ఆదిశేషుడు, అంటే ఇంతమంది పూజలు పొందడానికి ఇంతమంది ఉంటారు వాస్తు పూజలో. కాబట్టి వీరిలో ఎవరిని మీరు మర్చినా కూడా సమస్యలు తర్వాత చాలా ఉధృతంగా ఉంటాయి. కాబట్టి వీరందరిని ఆహ్వానించాలి, వీరందరికీ నైవేద్యం వీరందరికి పూజ సమర్పించాలి. పూజ ద్వారా వాళ్ళని తృప్తిపరచాలి. ఈ వాస్తు పూజ తర్వాత అన్నం వార్చిన తర్వాత గంజి పెట్టాల్సి
తప్పకుండా పెడతారు. గంజి పెట్టాలి, లేకుంటే రోగ దేవతలకు అది పూర్తిగా శాంతి కలిగిస్తుంది. లేని పక్షంలో ఆ గృహంలో విపరీతమైన అనారోగ్యాలు కలగడం, చాలా వారి శరీరం బాగా ధ్వంసం కావడం, విపరీతమైనటువంటి అంతు చిక్కని రోగాలు రావడం అంటూ జరుగుతుంది. కాబట్టి రోగ దేవతలకు గంజి, అన్నం వాడ్చిన గంజి తప్పకుండా గృహ వాస్తు పూజ తర్వాత అది తప్పకుండా పెట్టాలి. కొందరికి గృహప్రవేశం తర్వాత విపరీతంగా రోగాలు రావడం, కొందరు ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక 6 రోజులే, ఒక వారం ఉండడం, తిరుగుతూ ఉండడం, ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న ఒక రకమైనటువంటి భయాందోళనలు, ఆందోళనలను, ఆ ఇంట్లో ఉన్న ఏదో శారీరకంగా రుగ్మతలు రావడం అంటూ జరుగుతాయి. అంటే ఆ ఇంట్లో నాగపుష్పాలతో నాగదేవత పూజ చేయలేదు అని అర్థం. అంటే అందుకే ఆ ఇంట్లో ఉండనివ్వదు. వాడిని ఎప్పుడు తిరగడమే, ఆ ఇంట్లో నిశ్చితంగా కానీ మనశ్శాంతిగా ఉండనివ్వకుండా ఒక 4 రోజులున్న మిగిలిన రోజులు మొత్తం తిరగడమే వీరి పనిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాగపుష్పాలతో నాగదేవతకు తప్పకుండా పూజ ధూపదీప నైవేద్యాలు తప్పకుండా పెట్టాలి. ఇంకా ఈ పూజలు చేయకుండా ఉంటే వీరు ఆ ఇల్లును గృహప్రవేశం చేసిన వెంబడి అమ్మేసుకొని పోవడం, లేదా ఫ్లాట్ ఉన్న ఇల్లు కట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. కొంతమంది కొన్న తర్వాత అది అమ్మలేరు, కొందరు అమ్మేసుకొని వెళ్ళిపోతారు, కొందరు ఇల్లు కట్టిన తర్వాత అలా ఉండలేరు. అంటే ఇలాంటివన్నీ ఈ సమస్యలు ఈ కారణం చేత వస్తాయి. వాస్తు హోమ బలిదాన ప్రమాణాలు లేకుండా భవనాలు నిర్మించకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే వాస్తు హోమ బలిదాన ప్రమాణాలు లేకుండా గృహాలు నిర్మించినట్లయితే అక్కడ బ్రహ్మస్థానంలో శ్రీహరి, లక్ష్మి, గణపతిని ముఖ్యంగా పూజించాలి. హోమ బలి ప్రదానం అంటే బ్రహ్మస్థానంలో బలి ప్రదానం చేయాలి. అంటే అన్నంలో పెసరపప్పుతో వండి నైవేద్యం పెట్టడం. బలి ప్రదానం అంటే ఏదో జీవిని తీసుకొచ్చి బలి చేయడం కాదు. ఇది మీరు గుర్తుంచుకోండి. మంచి పెసరపప్పు, అన్నం కలిపి ఆవు నెయ్యితో ఒక నైవేద్యం చేసి బ్రహ్మస్థానంలో శ్రీహరి, లక్ష్మికి అక్కడ మీరు నైవేద్యం పెట్టాలి. ఇక ఈ మూకుడిని, వాస్తు పురుషుణ్ణి, భూమిని తప్పకుండా వాస్తు పూజ చేసే ముందు పూజించినట్లయితే అన్నగారు కానీ ఆడపడుచులు కానీ సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ పూజలు, ఈ వాస్తు పురుషుణ్ణి, భూమిని పూజించినట్లయితే అక్కడ మూకుడు కలశం అని పెట్టడం, అష్టదిక్పాలకుల్ని స్థాపించి పూజించడం చాలా ముఖ్యం. ఒకవేళ పూజించినట్లయితే ఆ గృహ యజమానికి అన్నగారితో కానీ అక్క చెల్లెళ్లతో కానీ గొడవలు రావడం, గృహప్రవేశం రోజే వారు వీరితో కొట్లాడడం, గొడవ పడి వెళ్ళిపోవడం అంటూ జరుగుతాయి. కాబట్టి వీరు మూకుడు కలశానికి ముఖ్యంగా అక్కడ అష్టదిక్పాలకులను ఉంచి అది కూడా నైవేద్యంతో పూజ చేసినట్లయితే వీరికి సింబలింగ్ అంటే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళతో గొడవలు రాకుండా ఉండడం జరుగుతాయి. లేకుంటే మీరు గృహప్రవేశం తర్వాత మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళతో గొడవలు రావడం, దూరం అయిపోవడం జరుగుతాయి. కలశం మధ్యలో బ్రహ్మ దిక్పాలకుణ్ణి, ఈ మూకుణ్ణి తప్పకుండా పెట్టాలి. ఒకవేళ ఈ మూకుడు కలశాన్ని కానీ బ్రహ్మ దిక్పాలకులకు మీరు పూజ చేయకున్నట్లయితే ఆడపడుచులతో, అన్నదమ్ములతో గొడవలు రావడం, దూరం అయిపోవడం జరుగుతాయి. ఆ గృహప్రవేశ తర్వాత కూతుళ్ళు ఏడిపించిన, అల్లుళ్ళు ఏడిపించిన, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇతరుల బంధుమిత్రులు ఏడిపించినా కూడా ఇలా అవుతుంది అంటే గృహ దోషం ఉంది అని అర్థం. అంటే మీరు వాస్తు పూజలో చాలా వరకు దేవతలకు ఆహ్వానం చేయలేక, వారికి నైవేద్యాలు పెట్టలేక, ఇలాంటివన్నీ దోషాలతో జీవితకాలం ఆ ఇంట్లో ఉన్న ఆ ఇల్లు అమ్మలేరు, మీరు ఆ ఇంట్లో ఉండలేరు. ఇలాంటి ఇబ్బందులన్నీ వాస్తు పురుషుని ద్వారా వస్తాయి. 3 అంతుల దోషం మీ ఇంట్లో సిద్ధ పురుషులు అడుగు పెడితే పోతుంది. అంటే ముఖ్యంగా గురువులు, పీఠాధిపతులు అడుగు పెట్టినట్లయితే 75% అంటే 70% వరకు దోషాలు, వాస్తు దోషాలు పోవడం జరుగుతాయి.
ఇంకా వాస్తు దోషానికి ముఖ్యంగా మీరు ఇల్లు కట్టకముందు అక్కడ పాములను చంపివేసిన, మనుషులను చంపి పాతిపెట్టిన, లేక అక్కడ పూర్వకాలంలో శ్మశానమై ఉన్న తీవ్రమైనటువంటి పరిహారం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే అక్కడ తీవ్రమైనటువంటి ప్రాయచిత్తమైనటువంటి పరిహారం తప్పకుండా చేయాలి. అందుకే అందులో ఉన్న మనుషులకు ప్రాణగండాలు, సమస్యలు, జటిలమైన సమస్యలు వస్తాయి. కాబట్టి తీవ్రమైనటువంటి ప్రాయచిత్తం, పరిహారం తప్పకుండా అక్కడ చేయాలి. అందుకే గృహప్రవేశం ముందు ఇవన్నీ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. అందుకే గృహము నిర్మాణం చేసే ముందు ఆ స్థల పూర్వ చరిత్రను తెలుసుకొని అందులో ఏమైనా బొవికలు కానీ సర్పాలను చంపిన, మనుషులను పాతిపెట్టిన, లేక కూడా తీవ్రమైన పరిహారం చేయాలని చెప్పారు. కాబట్టి మీరు గృహప్రవేశానికి ముఖ్యంగా ఇలాంటి ముఖ్యంగా వాస్తు పూజ సమయంలో ఈ దేవతలను ఆహ్వానం చేసి నైవేద్యాలు పెట్టినట్లయితే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. లేని పక్షంలో గృహ నిర్మాణం తర్వాత వాస్తు పురుషునికి సంబంధించినటువంటి తృప్తి కలగనట్లు అయితే మీకు చాలా సమస్యలు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉండకపోవడం, పారిపోవడం, ఇంట్లో ఉన్న నిశ్చితంగా ఉండకపోవడం, గొడవలు రావడం, ఇల్లు అమ్మలేకపోవడం, ఒకవేళ ఇంట్లో ఉన్న తిరుగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాస్తు పూజ ఎవరిని ఆహ్వానించాలి, పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ కనుక మీరు తప్పకుండా ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు.